కోల్కతా డాక్టర్ అభియ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మొదటన సంజయ్ రాయే అత్యాచారం చేసి చంపేశాడని ప్రచారం జరిగింది. అదే కాక తానే స్వయంగా చెప్పడం వలన అదే నిజమని నమ్మి సంజయ్ రాయ్ను అసలైన నేరస్తుడని అందరూ నమ్మారు. కానీ అభయ డెడ్ బాడీని చూసిన పేరెంట్స్ ఇది ఒక్కడు కాదు, ఇందులో చాలామంది కలిసి నా బిడ్డను అత్యాచారం చేశారు అని చెప్పారు. ఈ క్రైమ్ జరిగిన ప్లేస్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే వరకు ఎవరు క్రైమ్ స్పాట్ని క్రాస్ చేయకూడదు. కానీ అక్కడ బయట వ్యక్తులు కూడా రావడం, చాలామంది జనం గుంపుగూరడం ఇందులో జరిగింది. కోల్కతా పోలీసుల నిర్లక్ష్యం చాలా కనిపించింది. అందుచేత సుప్రీంకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సంజయ్ రాయ్ కన్నా ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ కేసులో ఇంకా ఆశ్చర్యానికి గురిచేసే విషయం, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఏఎస్ఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండటం. పూర్తి వివరాల్లోకి వెళ్ళగా, ఈ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఒక నీచుడని, దుర్మార్గుడని తేలింది. తన సొంత భార్యని అతి క్రూరంగా చూసేవాడని, తనకి బాగోకపోయినప్పుడు కడుపులో కొట్టాడని, పట్టించుకోకుండా వెళ్ళిపోవటం, తనకి తీవ్ర రక్తస్రావం జరగటము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆమె యొక్క అరుపులు, ఆర్తనాదాలు విని ఆమెను హాస్పిటల్కి తరలిస్తుండగా ఆమె మధ్యలోనే చనిపోవడం అనేది జరిగింది. ఈ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తరచూ అమ్మాయిల్ని హాస్పిటల్కి తీసుకురావటం, అదే కాక తన స్నేహితులతో కూడా అమ్మాయిలతో వ్యభిచారం జరిగించడం, వాళ్ళ వినోదాలకి, విలాసానికి అదొక ప్లేస్ లాగా ఒక స్థావరాన్ని ఏర్పరచుకోవడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాక స్టూడెంట్స్ దగ్గర అధిక ఫీజులు వసూలు చేసేవాడిని, లేకుంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తామని, ఆడపిల్లలని అయితే తను అనుభవించడానికి ఎంతగానో బెదిరించేవాడని తెలుస్తుంది. అంతేకాక పేషెంట్స్ యొక్క అవయవాలని, వేస్టేజ్ గార్బేజ్ని మొత్తం బంగ్లాదేశ్కి అమ్ముకునేవాడని కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని సపోర్ట్ చేసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియపరచండి. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అయితే సంజయ్ రాయ్ అలాగే సందీప్ ఘోష్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా బడా బాబులే ఉన్నారు. వాళ్ళని బయటికి రాకుండా కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఎవరు ఎంత ప్రయత్నించినా సరే అసలైన నేరస్తులు తప్పించుకోబోరని, ఇన్వెస్టిగేషన్లో తప్పకుండా వాళ్ళు బయటకు వస్తారని సిబిఐ వాళ్ళు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, అభయకు న్యాయం జరగాలని అందరం కోరుకుందాము. అలాగే తన పోరాటానికి కూడా అందరం సహకరిద్దాము.